అయితే ఇందాక మీరు హీరోయిన్ ఏమో అటు సైడు, ఈయనేమో ఇటు సైడు రీక్రియేట్ చేశారు కదా! సో, డైరెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి ఒక సీన్ రీక్రియేట్ చేయండి, చూడాలని ఉంది. ఒక టీజర్ లేక, ట్రైలర్ లేక. వెంకట్ గారు మేడం చెప్పండి. ఓకే, రీక్రియేట్ చేస్తున్నారండి సీన్ని. దేవుడా, మా నాన్న లాంటి అబ్బాయిని ఇవ్వు ప్లీజ్, సో దాట్ నేను అల్లరి చేస్తే, భరించాలి, తప్పు చేస్తే, మందలించాలి, మారం చేస్తే బుజ్జగించాలి. ఆకాష్ గారు ఇక్కడ సార్, ఎవరు చూసినా కూడా టైలర్ కానీ టీజర్ కానీ చాలా బాగుంది, మాకు కూడా బాగా నచ్చింది. చాలా ఇంటెన్స్ ఉన్నాయి డైలాగ్స్. ప్రేమలో ఎంతో మునిగితే తప్ప అంత డెప్త్ డైలాగ్ రాయలేడు ఏ రైటర్. ఏంటి సార్, మీదేనా స్టోరీ ఇది? సార్ లేదు, కల్పితం. ఎంత ఎంత కల్పితమైన అంత డెప్త్ డైలాగ్స్ రావు సార్. కల్పితమే సార్, మొత్తం కథ అంతా కల్పితమే. టీమ్ ఏం చెప్తుందంటే 20 పైన లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అందులో వన్ ఆఫ్ ద స్టోరీ అని చెప్పారు. రిమైన్ 19 స్టోరీస్ ఇంకా నేను వినలేదు. సార్ ఆకాష్ గారు, లవ్ ఫెయిల్ అయిన వాళ్ళే నాకు తెలిసి ఇలాంటి కథలు రాస్తారు. మీ ఫెయిల్యూర్ నాకు తెలిసి ఫెయిల్యూర్ ఉండి ఉంటుంది. అలా ఏం లేదు సార్, నేను సక్సెనా సార్? ఇండస్ట్రీలో మంచి కథ తీసుకొని ఇలానే సేమ్ వన్ సైడ్ లవ్ స్టోరీ సార్. వన్ సైడ్ లవ్ స్టోరీ సార్. ఇండస్ట్రీలో మంచి కథలు పిక్ చేసుకున్నట్టు యంగ్ హీరోస్ చాలామంది ఉంటారు. సారీ బ్రదర్, మీరేమనుకోవచ్చు. ఇలాంటి మంచి కథ తీసుకొస్తే ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా ఈజీగా ఉంటుంది. కథ బాగుంటుంది, కంటెంట్ ఎవరైనా మంచి హీరో తీసుకుంటారు. నీ కథ బాగుందన్నప్పుడు పెద్ద హీరో ఎవరైనా తీసుకుంటారు, వింటారు. ఎందుకు కొత్త కృష్ణవంశీతో వెళ్ళారు? వెళ్ళకూడదని రూల్ ఏం లేదు. ఎందుకు కృష్ణవంశీ? ఎందుకంటే అతను కృష్ణవంశీ కాకుండా నీ కథను వేరే హీరో, ఒక ఇమేజ్ ఉన్న హీరో క్యారీ చేస్తే ప్రాజెక్టు పెద్దదవుతుంది, మీకు పేరు వస్తుంది, అతనికి పేరు వస్తుంది. మీరు ఆ విధంగా ఎందుకు ట్రై చేయకుండా కొత్తగా కృష్ణవంశీతో ఎందుకు వెళ్ళారు? సార్ నేను ఇప్పుడు ఈ కథ అనుకున్న టైంలోనే నేను ఒక ఫ్రెష్ ఫేసెస్తో వెళ్దామని ఫిక్స్ అయిపోయినాను. ఫస్ట్గా థాట్ ప్రాసెస్లో కృష్ణవంశీని సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే సార్, నేను తనతో నాకు 6 months ట్రావెల్ ఉంది. ఈ కథ అనుకోక ముందు నుంచి నాకు ట్రావెల్ ఉండింది. సో ఆ ట్రావెల్లో నేను ఎప్పుడు తనకి నేను హీరోగా చేస్తానని ఎప్పుడు చెప్పలేదు, ఏమనలేదు. సో కాకపోతే ఒకసారి ఆడిషన్ చూద్దాము, నువ్వు ఒకసారి రేపు ఇలా క్యారెక్టర్ ఇలా ఒకటి ఉంది మూవీలో, ఇలా ఓకే చేశారు, ఒకసారి నువ్వు ఆడిషన్ చేద్దాం, ఒకసారి రేపు రా ఆఫీస్కి అని అంటే తను హుడీ వేసుకొని వచ్చాడు. యాక్చువల్గా నేను అక్కడ అతనితో ఎప్పుడు డిస్కస్ చేయలేదు అది. సో ఈ మూవీలో ఇప్పుడు ఈ హుడీకి కూడా క్యారెక్టర్ ఉంటుందండి. సో ఈ అమ్మాయి వెనకాల తిరుగుతున్నప్పుడు అతను హుడీ వేసుకొని దొంగచాటుగా చూస్తూ ఉంటాడు. సో ఒక మ్యానరిజం ఉంది ఇందులో, ఒక మ్యానరిజం ఉంటుంది యాక్చువల్లీ. సో ఆ మ్యానరిజంతో తను వచ్చాడు. నాకు అక్కడ ఫస్ట్ మార్క్స్ కొట్టేశాడు అక్కడ. సో దాని తర్వాత నేనంటే యాక్టింగ్ చూసి ఇప్పుడు తను బయట ఎలా ఉంటాడో నాకు తెలుసు. సో క్యారెక్టర్లో ఎలా వెళ్ళిపోయాడని కూడా ఇంకా ఈజీ అర్థమవుతుంది నాకు ఈజీగా ఆడిషన్ చేసినప్పుడు, తను యాక్ట్ చేసినప్పుడు. సో అలా అప్పుడు చూసి నేను సెలెక్ట్ చేశానండి. ఆయన హుడీ వేసుకొస్తే సెలెక్ట్ చేశారు, మోక్షాన్ని ఎందుకు సెలెక్ట్ చేశారు మరి? లేదు, హుడీ వేసుకుని సెలెక్ట్ చేయలేదు సార్, నేను యాక్టింగ్ చేసినందుకు సెలెక్ట్ చేశాను. అక్కడ ఓన్లీ 50 marks అంతే. మోక్షం సెలెక్ట్ చేసింది అయితే సార్, నేను మసక్కలేని ఒక సాంగ్ ఉంటుంది, ఏదో రీల్ నేను చాలామంది హీరోయిన్స్ కోసం చూసాము, లైక్ కొత్త ప్రొడక్షన్ హౌస్, కొత్త హీరో, కొత్త డైరెక్టర్ అని చెప్పి చాలామంది రిజెక్ట్ చేశారు, కొంత డేట్స్ లేవు అలా చెప్పారు. దాని తర్వాత ఇంకెవరిని సెలెక్ట్ చేయాలా అని చెప్పి చూస్తుంటే రీల్స్ సడన్గా రీల్లో కనిపించింది అమ్మాయి. సో ఎక్స్ప్రెషన్స్ నాకు పర్ఫెక్ట్గా అనిపించాయి. ఇప్పుడు నా క్యారెక్టర్కి ఏదైతే ధరణి అనే క్యారెక్టర్కి ఏదైతే తను చేసిందో సేమ్ ఆ ఎనర్జీ ఉండింది ఆ రీల్లో. అలా తన్ని చూసి ఆడిషన్ చేసిన తర్వాతనే సెలెక్ట్ చేసాం తన్ని కూడా. సార్, ఆ రాముడు సీత కోసం ఒకసారి యుద్ధం చేస్తే ఈ రాముడు తనతో తానే ప్రతిరోజు యుద్ధం చేస్తూ ఉంటాడు. ఏంటి స్టోరీ లైన్ అదేనా? అది కాదు సార్ స్టోరీ లైన్, యాక్చువల్గా అందులో ఉంది స్టోరీ లైన్. రాముడు ఎప్పుడు అబద్ధం ఆడలేదు సార్. సో అలాంటి రాముడు లాంటి క్యారెక్టర్ ఉన్న ఒక పర్సన్ అబద్ధం ఆడితే ఏంటనేది ఈ కథ. ఆకాష్ గారు, కృష్ణవంశీ. ఆకాష్ గారు హలో అండి. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. అందుకే అండి అది సినిమా చూస్తే తెలుస్తుంది లాస్ట్కి ఎలా రాముడు అయ్యాడు. కృష్ణవంశీ సార్ సార్, నువ్వే అనుకుంటా సోలోగా, మిగతా వాళ్ళంతా ఆగస్టు 2వ తారీఖు చాలా పెద్ద బ్యాచ్, చాలా సీనియర్స్ నీకంటే వచ్చేవాళ్ళంతా. రాజ్ తరుణ్ కానీ, అల్లు శిరీష్ కానీ అంతా సీనియర్స్ నీకంటే. కానీ టెన్షన్ కొందా నీకు? టెన్షన్ అంటే సినిమా రిలీజ్ మొదటి సినిమా కాబట్టి ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది కదా సార్. సో అదైతే ఉంది, కానీ
మిగతా సినిమాలు అన్నీ అదే ఒక్కొక్క జానర్, ఇప్పుడు మా డైరెక్టర్ గారు చెప్పినట్టు అన్నీ సెపరేట్ జానర్స్ కాబట్టి మనం ఎలా తీసుకోవాలంటే ఆడియన్స్ అందరికీ ఒక ఫుల్ మీల్స్ డిఫరెంట్ జానర్స్ కాబట్టి వాళ్ళు ఈ ఫ్రైడే బాగా ఎంజాయ్ చేస్తారని నా ఆలోచన అంతే. ట్రైలర్లో నీ వాయిస్ చాలా బాగుంది, ఇక్కడ కొంచెం ఎట్లా ఉందండి? ఇక్కడ ఏమో మైక్ ఎఫెక్ట్ సార్.